ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు లాక్డౌన్ని విధించారు. అంటే కరోనా లాంటి వ్యాధికి లాక్డౌను ఒక చిన్నపాటి సొల్యూషన్ కావచ్చు, కానీ ఇస్లాం అంటుంది 400 హిజ్రీలో అప్పటి ఖిలాఫత్ కాలంలో భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలిపోయాయి. ఎటు చూసినా కుప్పలు కుప్పలుగా శవాలు పడిపోతున్నాయి. దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే శవాలు పడిపోయి ఉన్నాయి. శవాలు తీసేవారు కూడా అక్కడ ఎవరు లేరు. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు 400 హిజ్రీలో అల్ బిదాయా వన్ నిహాయాలోని హాఫిజ్ ఇబ్నే కసీర్ గారు తెలియచేశారు. విషయం ఏంటంటే 400 హిజ్రీలో జరిగినటువంటి విషయం ఏంటంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, ఎటు చూసినా కుప్పలు కుప్పలుగా శవాలు పడిపోయి ఉన్నాయి. ఏం చెయ్యాలి అంటే లాక్డౌన్ విధించాలా? లాక్డౌన్ విధించలేదు. మానవుల పాపాలకు కంప్లీట్గా లాక్డౌన్ జరిగిపోవాలి. మానవుల పాపాలకు అక్కడ కట్ట వేసేసేయాలని వారు నిర్ణయం చేసుకుని ఏం చేశారంటే, ఆనాడు సమాజంలో వ్యభిచారం విపరీతంగా ఉండేది, మద్యపానం విపరీతంగా ఉండేది, మ్యూజిక్ విపరీతంగా ఉండేవి. ఈ అన్ని చెడులను కూడా వారు గుర్తించి మద్యపానం మొత్తం కూడా ఏదైతే ఆ బట్టీలను తయారు చేశారో వాటన్నిటిని కూడా పారవేయడం జరిగింది. మద్యం ఏరులై పారిపోయింది. వ్యభిచారం చేయకుండా ఆంక్షేపణలు విధించేశారు. ఈ విధంగా చివరికి ఎప్పుడైతే ప్రజలతో తౌబా చేయమని ఖలీఫా ఆదేశించాడు, ప్రజలు తమ పాపాలను తలుచుకొని తౌబా చేశారు. చిత్తశుద్ధితో కూడినటువంటి తౌబా చేసిన తర్వాత ఆ సమాజంలో ఉన్నటువంటి చెడులన్నీ కూడా రూపుమాపడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాధి అనేది అంతమైంది. ఇది హిస్టరీలో 400 హిజ్రీలో జరిగినటువంటి విషయం. హాఫిజ్ ఇబ్నే కసీర్ గారు అల్ బిదాయా వన్ నిహాయాలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ రోగాలు, ఈ కరువు, ఈ ధరలు పెరిగిపోవడం, నాయకుల ద్వారా దౌర్జన్యం జరగడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నిజంగా మనలో ఏవైతే పాపాలు పెరిగిపోతున్నాయో ఈ పాపాల కారణం, ఈ పాపాల పర్యవసానమే కరోనా లాంటి రోగాలు. సోదర మహాశయులారా, వీటిని గుర్తించాలి.